ఒక సినిమాలో కలిసి పనిచేసినప్పుడు స్నేహితులు లెక్క మారడానికి అవకాశాలు ఉంటాయి, కానీ పదే పదే కలిసి పనిచేసినా గానీ ఇంకెక్కువ ఛాన్సులు ఉంటాయి. కానీ వీళ్ళిద్దరు కలిసి 2 సినిమాలలో నటించారు, అయినా గానీ ఏ మాత్రం ఫ్రెండ్షిప్ లేదని అంటున్నారు. ఇక ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారా? మలయాళం హీరో ఉన్ని ముకుందన్, అదేనండి మన స్వీటీ పాప నటించిన బాగ్మతి సినిమాలో ఉన్నాడు చూడురి, ఆ హీరో అనమాట. ఇక అట్లనే హీరోయిన్ మహిమా నంబియార్, వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ సినిమా మాస్టర్ పీస్ లో నటించారంట. ఇక ఇప్పుడు ప్రస్తుతం జై గణేష్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారంట. ఇక కలిసి 2 సినిమాలో నటిస్తున్నా గానీ ఏ మాత్రం స్నేహం లేదేంది అని అంటారా? ఇక దీనికి ఒక పెద్ద కథనే ఉన్నదంట. గతంలో ఉన్ని ముకుందన్ ఈమె గురించి ఏమన్నాడంటే, ఇక హీరోయిన్ కి చాలా తలపోవర్ ఎక్కువ, అందుకే బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సి వచ్చింది అన్నాడట. ఇక ఎందుకు అట్లా పెట్టాల్సి వచ్చిందో ఇక చెప్తా వినురి. ఇక ఉన్ని ముకుందన్ ఈమెని బ్లాక్ చేసిన తర్వాత ఆయన నెంబర్ కోసం ఈమె చాలా ట్రై చేసిందంట. లాస్ట్ కి స్టోరీ రైటర్ అయిన ఉదయ్ కృష్ణ దగ్గర తీసుకున్నదంట. ఇక ఉదయ్ కృష్ణ దగ్గర తీసుకొని చాలా వాయిస్ మెసేజ్లు కూడా పెట్టిరంట. నేను మహిమని నీకు తెలుసు అనుకుంటా అని కూడా చాలా చెప్పిందంట. ఉదయ్ నీ నెంబర్ ఇచ్చిండు నాకు, ఉదయ్ అని 2 సార్లు అన్నా నేను, దాంతోనే బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. ఇక అప్పుడు ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు అనేది నాకు తెలియదు, అర్థం కూడా కాలేదు అని ఈమె చెప్పుకుంటూ వచ్చింది. ఇక దాంతో ఉన్ని ముకుందన్ స్టోరీ రైటర్ కి కాల్ చేసి ఏమన్నాడు అంటే, ఆమెకి ఎంత పొగరుంటే అసలు పేరు పెట్టి పిలుస్తుంది, సీనియర్లతో ఇట్లనే నడుచుకుంటారా అని అన్నాడట. ఇక అప్పుడు ఏదో కోపంలో ఉండి బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిన. ఇక దాంతో 7 ఏళ్ల పాటు ఈమెని బ్లాక్ లిస్ట్ లోనే పెట్టిండట. ఇక ఇప్పుడు ప్రస్తుతం జై గణేష్ అనే సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్నారు. ఇక దాని తర్వాత ఆ సంగతే మర్చిపోయినా నేను, బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని. ఇక దాని తర్వాత ఆ కాంటాక్టే పోయింది నా దగ్గర. తర్వాత ఈమె ఒక హిట్ కొట్టిన తర్వాత రంజిత్ శంకర్ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిన తర్వాత ఈమెని బ్లాక్ చేసిన అని తెలిసింది నాకు. ఇక అప్పుడే వెంటనే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళి తీసేసి మెసేజ్ పెట్టినా అని చెప్పుకుంటూ వచ్చింది. ఇంత కథ నడిచిందంట. ఇక మొత్తానికి ఏదేమైతే ఏంది, వీళ్ళిద్దరు 7 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయడం అనేది విశేషం అనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో ఎంతవరకు వీళ్ళిద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. మరి ఇక తెలియక ఇక అప్పుడేమో బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు, అది కూడా 7 ఏళ్ల పాటు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టురి. అట్లా అడుగు గంటుంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.